మహబూబాబాద్లో శివారులోని శ్రీ సంత సేవాలాల్ మందిర ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలార్పారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరో 2 రోజుల్లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ జయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో మందిర ప్రాంగణంలో మంటలు ఎలా వచ్చాయనే చర్చ మొదలైంది. ఇక నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. చెట్టు త్వర అంటున్నాను సార్, కానీ అటు అది నేనేమంటున్నా అంటే గడ్డి వాములు ఉన్నది, అది ఒక్కరే త్వర అక్కడ అలాగే భక్తులు ఉండడానికి, కొంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు సాధువులు ఉండడానికి ఎంతో శ్రమతో కట్టిస్తున్న దీనికి కావాలని చెప్పి పోయిన సంవత్సరం కూడా రాద్ధాంతం చేశారు. ఈ సంవత్సరం రేపు ఎల్లుండి సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉంది. కొంతమంది కుల పెద్దలకు జాతి బిడ్డలను పిలిపించి దీన్ని సందర్శించి రేపు ఎల్లుండి ఎలా చేద్దామని చెప్పేసి నేను వచ్చిన సందర్భంలో మొత్తం గుట్ట కాలుతుండే, నిప్పు పెట్టారు ఎవరో. వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది, ఫైర్ స్టేషన్ డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది, పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది, మా జాతి బిడ్డలకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ఫైర్ ఇంజిన్ ఇచ్చి మొత్తం ఇప్పుడే ఆర్పుతున్నారు. మన టీవీ మన మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది. సో నేను స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి గుడుల మీద శవాల మీద రాజకీయాలు చేయకండి.